హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు నేనైతే పూర్వం పద్ధతిలో అయితే కూర చేస్తున్నాను. పూర్వం ఎక్కువగా నాన్ వెజ్ తినేవారు కాదు, వెజ్జే తినేవారు. ఇంటి దగ్గరే సేంద్రియ ఎరువులతో పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినేవారు. వాటితో పాటు పప్పులు కూడా పెసలు, మినుములు, నువ్వులు, కందులు ఎక్కువగా పండించుకునేవారు. ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకా ఈ పప్పుల పంటలు అనేవి వేసేవారనమాట. అవే సంవత్సరం పొడవునా వాడేవారు. ఎవరు ఎక్కువగా అమ్మడం గట్ట ఏమీ కాదు, కొనుక్కోవడం కూడా ఏమీ చేసేవారు కాదు. ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా అప్పట్లో చేలోనే పండించుకునేవారనమాట. ఎక్కువ సగానికి పైగా ఎక్కువ చేలోనే పండించుకునేవారు. ఇలా నానిపోయిన తర్వాత మధ్యాహ్నం మాటలు ఏమన్నా స్నాక్స్ లాగా తయారు చేసుకుని గుగ్గిలలాగా తాలింపు చేసుకుని తినేవారంట. లేకపోతే ఇలాగ నానేక కూరలు చేసుకోవడం అలాగే ఇంకా చేసేవారంట. ఇప్పట్లో అయితే బోలెడన్ని స్నాక్స్ ఉన్నాయి మనకి. అప్పట్లో వాళ్ళ చేలో పండించినవి మాత్రమే, కొన్ని మాత్రమే స్నాక్స్ తెలుసు, మనలాగా ఇన్ని తెలియదు కదా. ఇంక ఇందులో కూర కోసం చిన్న ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. టమాటోలు అప్పట్లో లేనప్పుడు చింతపండు పులుసు వేసి వండేవారంట. ఇప్పుడైతే ఈ చిన్న ఉల్లిపాయలకి చిన్న ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే ఉప్పు, కారం, పులుపు అనేది బాగా లాక్కొని మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా ఇలా ముక్కలుగా కోసేయాలి. పచ్చిమిరపకాయలు బారుగా కోసేయాలి. ప్యాన్లో నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక 2-3 సార్లు ఇటు అటు కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి బాగా ఉడుకుతాయి. ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి అంటే పెసలు కూడా నానిపోయి ఉన్నాయి కదా, తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని ఉల్లిపాయలు సగానికి పైగా మగ్గిపోయి ఉన్న తర్వాతే పెసలు వేసుకోవాలి. పెసలు వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకి కావాల్సిన కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం హోమ్మేడ్ కారం అయితే వేసేసుకుందాం. హోమ్మేడ్ కారం అనేది ఎప్పుడు కూడా ఎర్రగా ఉండదు. ఎందుకంటే పసుపు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ పొడి చేసి అందులోనే కలిపేస్తాం కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని ఉడికించేసుకున్నాము. మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టామంటే కూర అనేది చాలా బాగా ఉడికిపోతుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయలే ఉన్నాయి, పెసల్లాగా కనపడుతున్నాయి, కాకపోతే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేనైతే చపాతీల్లోకి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పట్లో అయితే చపాతీల్లోకి, దోశల్లోకి వేసుకుంటున్నారు, కానీ అప్పట్లో అయితే కూరల్లాగా చేసుకొని బాగా మెత్తగా చేసేసుకొని ఇడ్లీల్లోనూ అన్నంలోనూ వేసుకునేవారంట. ఈ కూర ఎలాగ తినాలి అంటే రొట్టెల్లో కూడా వేసుకునేవారు, మినప రొట్టె. ఇప్పుడు ఇలా కూర చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా.